మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంతర్జాతీయంగా ఇరాన్ దేశంతో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా అంతర్గత రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యలకు బ్రేక్ వేసేందుకు విపక్ష డెమోక్రాట్స్ సెనెట్లో ప్రవేశపెట్టిన ఇరాన్ వార్ పవర్స్ రెజల్యూషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్న సెనెట్లో ట్రంప్ అధికారాలకు కత్తెర పడనుందా? ఈ కీలక బిల్లుపై జరిగిన ఓటింగ్ ఫలితాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ఇట్. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్పై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి సైనిక చర్యలు తీసుకోకుండా నిలువరించడమే లక్ష్యంగా డెమోక్రాట్ సెనేటర్ రాఫెల్ వార్నాక్ ఈ వార్ పవర్స్ రెజల్యూషన్ ను సెనెట్లో ప్రవేశపెట్టారు. 109 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని, అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని డెమోక్రాట్లు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ఓటింగ్ లో అందరి దృష్టి రిపబ్లికన్ పార్టీ సెనేటర్లపైనే నెలకొంది. ట్రంప్కు గట్టి షాక్ ఇస్తూ 4 కీలక రిపబ్లికన్ సెనేటర్లు సుసాన్ క్యాలిన్స్, బిల్ క్యాసిడీ, లిసా ముర్కోవ్స్కీ మరియు ర్యాండ్ పాల్లు తమ పార్టీ లైన్ను దాటి డెమోక్రాట్లతో చేతులు కలిపారు. వైట్ హౌస్ మరియు పెంటగాన్ ఈ యుద్ధం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై కాంగ్రెస్ ను చీకట్లో ఉంచాయని వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 రిపబ్లికన్లు మద్దతు ఇచ్చినప్పటికీ ఈ తీర్మానం కేవలం 1 ఓటు తేడాతో సెనెట్లో వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 47 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. డెమోక్రాట్ పక్షాన ఉన్న 3 కీలక సెనేటర్లు బెర్నీ శాండర్స్, మైఖేల్ బెన్నెట్, కోరీ బుకర్ ఓటింగ్ కు గైర్హాజరు కావడం, పెన్సిల్వేనియా డెమోక్రాట్ సెనేటర్ జాన్ పెటర్మన్ ట్రంప్ కు మద్దతుగా ఓటు వేయడంతో ఈ బిల్లు త్రుటిలో తప్పించుకుంది. మరోవైపు ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇరాన్తో కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయబోదనే హామీతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, దీనిపై చర్చల కోసం ఇరు దేశాలకు 60 రోజుల సమయం ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా సెనేట్ ఆగ్రహం నుంచి ట్రంప్ ప్రస్తుతానికి సురక్షితంగా బయటపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.